మునిపోయినటువంటి పరిస్థితి. సో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు అయితే హళ్ళెత్తిపోతున్నారు, మావోయిస్టులు భయపడిపోతున్నారు. ఇప్పటికే కొంతమంది అప్రూవర్గా మారుతూ జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు, ఇంకొంతమంది లేదు మా పోరాటం కొనసాగిస్తామంటూ ఇక జవాన్ల చేతిలో ప్రాణాలు విడుస్తున్నటువంటి పరిస్థితి. సో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ 2026 మార్చి 31 నాటికి ఇక ఎవరైతే మావోయిస్టులు లేకుండానే ఏర్పారేస్తాం, మొత్తం మావోలని భారతదేశ వ్యాప్తంగా ఒక్కరిని కూడా లేకుండా నిర్మూలిస్తామంటూ వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంటు ఇప్పుడు ఈ 30 మంది ఎన్కౌంటర్ చూస్తూ ఉంటే మాత్రం అమిత్ షా టార్గెట్ ఫిక్స్ చేశాడు. టార్గెట్ రీచ్ కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రచారం జరుగుతుంది. రైట్, ఇక మరొక అంశం, తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాడట. మరి కేటీఆర్ పాదయాత్రకు కేసీఆర్ పర్మిషన్ వస్తుందా లేదా? నిజంగానే కేటీఆర్ పాదయాత్ర చేస్తే జనాలు ఆదరిస్తారా లేరా? 10 ఏళ్ల ప్రభుత్వ వైఫల్యాల్ని మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. మరి ఆ 10 ఏళ్లలో చేసినటువంటి విధ్వంసము, 10 ఏళ్లలో చేసినటువంటి అవినీతి అక్రమాల మరకను చెరిపేసుకోవడానికే కేటీఆర్ జనంలోకి వెళుతున్నాడు అనేటువంటి విమర్శలు సైతం వస్తున్నాయి. సో నిజంగానే కేటీఆర్ అవినీతి అక్రమాల మరకను చెరిపేసుకోవడానికి మరి జనంలోకి వెళ్తున్నారా? అసలు ఏం జరగబోతుంది? సో ఒక్కసారి చూద్దాం, డిస్కషన్ చేద్దాం. ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ గురించి మాట్లాడదాం మొదట, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్దాం. బట్ ఏది ఏమైనా మాత్రం ఇవాళ బడ్జెట్పై డిస్కషన్ ఉంది. మనం తెలుసు అందరికీ 19వ తారీఖున బడ్జెట్ను ప్రవేశపెట్టిరు. నిన్న ఒకరోజు ప్రిపరేషన్కి గ్యాప్ వచ్చింది. ఇవాళ మళ్ళీ అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. ఇవాళ వాడి వేడి చర్చ బడ్జెట్లో ఉండనుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు హాజరు కాలేదు, మరి ఇవాళైనా హాజరవుతారంటే ఇవాళ కూడా కారు కాబట్టి సో ఇవాళ ఏం జరగబోతుంది బడ్జెట్కి సంబంధించి కూడా డిస్కషన్ చేద్దాం. రైట్, మొదటగా హెడ్లైన్ చూద్దాం, ఆ తర్వాత పూర్తి వార్తా కథలోకి పోదాం. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ రోజు రోజుకు ఒక్కొక్క సినీ తార తెర మీదకి వస్తున్న బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా భారీ స్థాయిలో ఇష్యూ నడుస్తుంది. రైట్, తొలివేలు నుంచి మొదలు పెడితే బెట్టింగ్ దందాలో విజయ్ రాణా, ఇక మియాపూర్ పిఎస్లో కేసు, ప్రకాష్ రాజ్ పైన ఎఫ్ఐఆర్, 25 మంది సెలబ్రిటీలు బుక్ లిస్ట్లో, అనన్య నాగల్లా, మంచు లక్ష్మి, కేసుపై స్పందించిన విజయ్ రాణా. ఇక లీగల్ యాప్స్కే చేశామని క్లారిటీ, బిజినెస్ మ్యాన్ ఫిర్యాదుతో చర్యలు, ఇప్పటికే 11 మంది యూట్యూబర్లపై కేసులు, విచారణలో విస్తుపోయే నిజాలు, ఇజ్జత్ తీసుకోకండి, సొసైటీకి చెడు చేసే పనులొద్దు, సెలబ్రిటీలు హుందాగా ఉండాలి, బెట్టింగ్ కేసులపై ఫిలిం ఛాంబర్ రియాక్షన్. ఇక ఒక్కో వీడియోకు 90,000 ఒప్పుకున్నటువంటి విష్ణుప్రియ, బ్లాక్ మనీ పైన ప్రశ్నలు, బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరు. సో క్లియర్గా తెలుస్తోంది, ఒక్కొక్క వీడియో కావచ్చు ఒక్కొక్క నిమిషానికి 90,000 అంట. నిమిషానికి 90,000. ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తే నిమిషానికి 90,000 సంపాదిస్తాం? ఒక సామాన్యుడు ఒక 6 నెలలు కష్టపడ కూడా 90,000 సంపాదించలేడు, 90,000 కూడబెట్టలేడు. కానీ విష్ణుప్రియ నిమిషానికి 90,000 సంపాదించిందంట కేవలం బెట్టింగ్ యాప్స్ ద్వారా. ఎన్ని నిమిషాలు చేస్తే అన్ని 90,000గా. సో నిన్న పంజాగుట్ట పిఎస్కి అటెండ్ అయ్యి అక్కడ ఆమె 10 గంటల పాటు విచారణ ఎదుర్కొని చెప్పింది. ఆ రీతు చౌదరి ఆమె కేవలం విష్ణుప్రియ చెప్తే నేను అన్నీ చేసినా నాకు ఏం తెలియదు అని చెప్పేసి ఆమెను ఒక 6 గంటల పాటు విచారిస్తే ఆమె సహకరిస్తలేదు విచారణకు అని చెప్పేసి ఆమె ఫోన్ సీజ్ చేసిరు. ఇక విష్ణుప్రియ ఫోన్ ఇచ్చి పంపించారట. మళ్ళీ పిలిస్తే మళ్ళీ రావాలని చెప్పిరట. నేను చెప్పినా మీకు ముందే, కేవలం పోలీసులు విచారణిస్తే ఎట్లుందంటే, మరి ఒకవేళ ఈడీ కనుక విచారిస్తే సో ఇక మామూలుగా ఉండదు, సినిమా వేరే ఉంటుంది. రానా ఉన్నాడట, మన తెలంగాణ పిల్లగాడు విజయ్ దేవరకొండ ఉన్నారట, ఇంకా మంచు లక్ష్మి ఉన్నారట, చాలామంది ఉన్నారట. బట్ లీగల్గానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాం అంటున్నారు. లీగల్ ఇల్లీగల్ అనేది బయటపడుతుంది. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడట. చూద్దాం ఏం జరుగుతుందో. నేను ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం ఏం కథ అయిందనేది. ఫ్రీగా ఏది రాదు గురు, మంచం ఎక్కాలంటే లంచం ఇవ్వాల్సిందే, రోజుకు 5,000 ఇస్తేనే కాపురం చేస్తా, బలవంతంగా ముట్టుకుంటే సూసైడ్ చేసుకుంటా, 2 ఏళ్లుగా భర్తను వేధిస్తున్న భార్య, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త, ఉండాల్సిన మహిళ ఆమె. కట్టుకున్న భర్తను కూడా ముట్టుకోవాలంటే పర్మిషన్ కావాలంట. కట్టుకున్న భర్త ఆయన ముట్టుకోవాలన్నా లేకపోతే ఇంకో శారీరకంగా వాడుకోవాలన్నా 5,000 రూపాయల లంచం ఇవ్వాలంట. సో ఒక భర్తను ఆమె 2 ఏళ్ళుగా టార్చర్ పెడుతుందట. తట్టుకోలేక పోలీసులకు పోయి ఫిర్యాదు చేసినట. ఉత్తమ మహిళ అవార్డు ఇవ్వాలి ఆ మహిళకి, భర్తను వేధించినందుకు. ఇవాళ భార్య కోసం, కుటుంబం కోసం భర్త అనేటోడు ఉద్యోగం లేకపోతే ఇతరితర అన్నీ ఎట్టి చాకరీ చేసి
పొద్దుమీకి ₹4 తీసుకొచ్చి ఆ కుటుంబానికి బుక్కడు బో పెడతా ఉంటే ఇలా ఇంట్లో ఉండి హాయిగా తినుకుంటా ఈ భార్య ఆయన మీద పెత్తనం చెల్లిస్తూ 5,000 చెల్లిస్తే కానీ నేను అన్నిటికీ అంగీకరించనని చెప్పేసి వేధిస్తూ ఉందంట. సో వార్త కనిపిస్తే ఈ వార్తను చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. బలవంతంగా ముట్టుకుంటే సూసైడ్ చేసుకుంటాను బెదిరిస్తుందట. నిమ్మకాయల బాబా మహిళతో ఏకాంత పూజలట. ఫోన్లో వందల న్యూడ్ వీడియోలు. ఇక శివుడి పేరు చెప్పి చీటింగ్, మత్తుమందిచ్చి అత్యాచారం, వీడియోలు తీసి బ్లాక్మెయిల్, కటకటాలోకి నెట్టిన పోలీసులు. ఎట్నో చూడండి బాబా, దొంగ బాబా నిమ్మకాయల బాబానట. నిమ్మకాయల బాబా ఫోన్లో వందల న్యూడ్ వీడియోస్ ఉన్నాయట. శివుడి పేరు చెప్పి చీటింగ్ చేయడము, ఎవరైనా ఏదైనా సమస్య మీద వస్తే వాళ్ళని ఏకాంతంగా గదిలోకి తీసుకుపోయి వాళ్ళతోటి అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళతోటి శృంగారంలో పాల్గొని ఆ వీడియోల్ని తీసి ఆ వీడియోలతో వాళ్ళకే పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నట. వందల న్యూడ్ వీడియోలు ఉన్నాయట బాబతాను. సో ఈ మధ్యకాలంలో కడుపునొచ్చినా, కాళ్ళనొచ్చినా, నెత్తినొచ్చినా అంటే నాకు ఎవడు చదవాడు చేసినో, నాకు ఎవడు బాణం అది చేసినో, ఎవరి నిమ్మకాయలు తిప్పేసినో, ఏడ నల్ల కోడిని దొక్కినో, ఏమైందో అని చెప్పేసి అంటే బాబాల దగ్గరికి 3 నిమ్మకాయలు తీసుకోవాలి, 1 కొబ్బరికాయ తీసుకోవాలి, 2 అగరబత్తులు తీసుకోవాలి, ఉరకాలి. ఇక ఆయన మంతరిస్తాడు, 4 నిమిషాలు ఉస్సుని మంతరించి ఇట్లా పౌడర్ మీద చల్లి ఏకాంతంగా నీతోటి మాట్లాడాలి, నీకు శాతవాడు చేసారు, బాణవాడు చేసారు, నిమ్మకాయలు తీసేసారు, ఇంకోటి అని చెప్పి వాడు ఏకాంతంలో తీసుకుపోయి దొరికిందే సందని చెప్పి ఇక అందమైనటువంటి అమ్మాయిల్ని, ముఖ్యంగా ఆంటీలను వాళ్ళను ఒళ్ళో వేసుకొని లోపల ముందే సీక్రెట్ కెమెరాలు అవి ఫిక్స్ చేసి ఉంటాడు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మాయమాటలు చెప్పి ఇంకా నయం ఇంకొక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్నది. తీర్థం అని చెప్పేసి దేవుడి ప్రసాదం తీర్థం అని చెప్పేసి అందులో మత్తుమందు కలిపి వాళ్ళకు స్పూన్ ద్వారా 4 స్పూన్లు ఇవ్వగానే వాళ్ళు ఆ స్పూన్లో ఇది తీర్థమే కాదని చెప్పేసి తాగితే వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత వాళ్ళని శారీరకంగా వాడుకొని ఆ వీడియోలు తీసి తర్వాత వాళ్ళకి పంపించి బ్లాక్మెయిల్ చేయడం. సో ఇట్లా దొంగ బాబాలు మోపైరు. దయచేసి కాలు కడుపునొచ్చినా ఇంకేమైనా అంటే తాయితరు కట్టుడు అంటే బాబా దగ్గర పోకుర్రి. దయచేసి మీ వీక్నెస్ తోటి వ్యాపారం చేస్తూ ఉన్నారు. దేవుళ్ళ మీద నమ్మకం ఉండాలి, నమ్మాలి, కానీ ఈ దొంగ బాబాలను నమ్మి మీరు ఆగం కావద్దు. సో దయచేసి ఏమైనా ఉంటే హాస్పిటల్కి పోండి, లేకపోతే ఇంకా సైకాలజిస్టులను కలవండి. ఇంకా మెరుగైనటువంటి చికిత్సకు నగరాలకు హైదరాబాదో లేకపోతే బెంగళూరు లాంటి టెక్నాలజీ అప్డేట్ అయినటువంటి నగరాలకు పోయి వైద్యం చేయించుకోండి తప్ప చెట్ల కిందనో, గుడిసెల్లోనో, లేకపోతే వీధి చివరినో, ఊరి చివరినో ఉన్నటువంటి నిమ్మకాయలు, యాపకాయలు తిప్పేటటువంటి బాబాల దగ్గరికి పోకూడదు, మీరు ఆగం కాకూడదు అనేది క్లియర్గా చెప్తా ఉన్నా. సో దొంగ బాబా గారు చూడండి ఎంత యథేచ్ఛగా కూస్తున్నాడు. పచ్చని అడవిలో నెత్తుటి ప్రవాహము, తుపాకుల మోతుతో దద్దరిల్లిన దండకారణ్యం, 30 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లో 2 భారీ ఎన్కౌంటర్లు. ఇక బిజాపూర్, కాంకేర్లలో కాల్పులో ఓ జవాన్ దుర్మరణము. నక్సల్స్ను పూర్తిగా ఏరివేస్తామంటూ 2026కు మావోయిస్టు రహిత భారత్ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలో చెప్పిన మాట అందరికీ తెలిసిందే. సో అమిత్ షా టార్గెట్ రీచింగ్ కోసమే వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. రైట్, ఇక శేఖర్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, అసభ్యకర స్టెప్పులు వేస్తే దబిడి దిబిడే, కొరియోగ్రాఫర్కు మహిళా కమిషన్ వార్నింగ్, స్వీయ నియంత్రణ పాటించాలంటూ సూచన. మహిళల్ని కించపరిచేలా డ్యాన్స్ స్టెప్పులు అలాంటి వాటిని వెంటనే ఆపాలంటూ ఆదేశాలు, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. సో శేఖర్ మాస్టర్ అంటే అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ యంగ్ అండ్ యూత్ కానీ యంగ్ కొరియోగ్రాఫర్స్ అందరు కూడా, యంగ్ డాన్సర్స్ అందరు కూడా శేఖర్ మాస్టర్ అంటే తెలుసు. చాలామంది ఇష్టపడతారు ఆయన స్టెప్స్ని, ఆయన కొరియోగ్రాఫ్ని. కానీ ఈ మధ్యకాలంలో ఈ శేఖర్ మాస్టర్ కూడా మితిమీరిపోతూ ఉన్నాడు. మొన్న ఏదో సినిమాలో ఒక స్టెప్ వేసిరు, అత్యంత దారుణంగా ఉన్నది, మహిళల్ని అవమానపరచదు, ఆ మహిళల్ని అగౌరవపరిచే విధంగా ఆ స్టెప్ ఉన్నది. సో ఆ స్టెప్ను చూసి మరి ఏం నేర్చుకోవాలో తెలియదు. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, పుష్ప లాంటి సినిమాలో తగ్గేదని ఇట్లా చేతి పెట్టుకొని ఇట్లా అంటున్నాడు సినిమాలో హీరో. సో తగ్గేదని సరికల్లా చాలామంది పిల్లలంతా కూడా తగ్గేదని చేతి పెడతా ఉన్నారు. మరి ఈ శేఖర్ మాస్టర్ చేసినటువంటి ఈ స్టెప్ను చూసి రేపు ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలో లేకపోతే చిన్నపిల్లలో ఆ టీవీలో వస్తున్నటువంటి స్టెప్ను యాస్టీస్గా కనుక వాళ్ళు చేస్తే సో పిల్లలు ఏ రకమైనటువంటి అసభ్యానికి గురవుతారు, ఏ రకమైనటువంటి చెడు అలవాటుకు బానిసలు అవుతారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో శేఖర్ మాస్టర్ మీద మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఇటువంటి స్టెప్పులు వేస్తే దబిడి చేస్తాం, దయచేసి ఇటువంటి స్టెప్పులు మానుకోండి అని చెప్పేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది మన శేఖర్ మాస్టర్కి. ఇక రాజాసింగ్ హత్యకు స్కెచ్ అంటా మరోసారి బెదిరింపు కాల్స్.
బీజేపీ ఎమ్మెల్యేకు సెక్యూరిటీ అలర్ట్, నోటీసులు జారీ చేసిన పోలీసులు భద్రతా చర్యలు పట్టించుకోకపోవడంపై ఆందోళన. బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడాలని సూచన, గన్ లైసెన్స్ ఇవ్వాలన్న ఎమ్మెల్యే రాజా సింగ్. రైట్, ఇవే కనిపిస్తా ఉన్నాయి. ఒక్కసారి ఈనాడున్నటువంటి హెడ్లైన్ చూస్తే రక్తమోడిన బస్తరంటూ వార్త కనిపిస్తుంది. వేరువేరు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి, ఓ జవాన్ వీరమరణం, మరో 2కి తీవ్ర గాయాలు. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తామంటూ పునరుద్ఘాటించిన అమిత్ షా అంటూ వార్త కనిపిస్తుంది. మావోయిస్టుల మృతదేహాలను తరలిస్తున్న బలగాలు. సో 80 రోజుల్లో 120 మంది ఎన్కౌంటరు, ఆపరేషన్ కంగారుతో మావోయిస్టులు శ్రేణుల కకావికవలం అంటూ వార్త కనిపిస్తుంది. 80 రోజులలో 120 మంది మావోయిస్టులు మృతి చెందిరట. ఇక హరీష్ రావు, రాధాకృష్ణరావులపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత, కేసు నమోదుకు సరైన కారణాలు లేవు, రాజకీయ శత్రుత్వం కనిపిస్తోంది, ఫిర్యాదుల్లో అసాధారణ జాప్యం, కొనసాగింపునకు అనుమతిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేసినట్టు తెలుస్తోంది. ఓ అభ్యర్థికి ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి సీతక్క తదిలో. మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలు, నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేయడం వల్లే భారాస ఓటమి అంటూ సీఎం రేవంత్. 922 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేత. ఇక బెల్ట్ నౌ పోర్టల్ను ప్రారంభించిన సీఎం, ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. రైట్, సినీ ప్రముఖుల బెట్టింగ్ యాప్ల కేసు అంటూ వార్త కనిపిస్తుంది. నాలో వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా, మీడియా ప్రతినిధితో మాజీ మంత్రి కేటీఆర్. అధికారం మాత్రమే కోల్పోయాం, ప్రజల్లో అభిమానం కాదంటూ వ్యాఖ్య. చూడాలి కేటీఆర్ పాదయాత్ర ఇక్కడ దాకా వస్తుంది, ఎంతవరకు ప్రజా ఆదరణ పొందుతుంది అనేది. రైట్, ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే మళ్ళీ నెత్తిరోడిన దండకారణ్యం, ఛత్తీస్గఢ్లో 30 మంది నక్సల్ ఎన్కౌంటర్, బీజాపూర్ కాంకేర్లలో వేర్వేరు ఆపరేషన్లు, గంగలూరు అడవుల్లో 26 మంది మృత్యులో 8 మంది మహిళా నక్సల్స్. ఇక డిహార్జీకి చెందిన ఓ కానిస్టేబుల్ కూడా అబుజ్మడ్లో 4 మావోయిస్టు మృతి, ముమ్మరంగా ఆపరేషన్ హిడ్మా అంటూ వార్త కనిపిస్తుంది. సో యాస్టీస్గా రవీంద్ర భారతిలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్, ఇక సీతక్క వీళ్ళంతా కూడా అభ్యర్థులకు నియామక పత్రం అందిస్తున్నట్టు వార్త కనిపిస్తుంది. హైలైట్గా ముదిరిన బెట్టింగ్ వ్యవహారము, తార్లపై కేసులు అంటూ మనకు ఆంధ్రజ్యోతిలో కామన్గా కనిపిస్తుంది. పంచుకు తింటే పట్టు వచ్చినట్లు, దళితులను బీసీలను క్యాబినెట్ నుంచి తీసేస్తే పాలనపై పట్టు చిక్కినట్ట, రోజుకు 18 గంటలు పనిచేస్తుంటే నాకు పట్టు రాలేదట, హుందాగా ఉంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలిగా, మాకు మానవత్వం విఘ్నత ఉంది, మీకు అవి లేవు, అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సర్కార్పై దుష్ప్రచారం, 11% వడ్డీకి అప్పు తెస్తే నేను దాన్ని 5%కి మార్పించిన, నోటిఫికేషన్లు ఇచ్చి కేసులు వేసి భర్తీ చేయకుండా ఆపేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ ధ్వజం, టెంపర్మెంట్ విషయంలో తగ్గేది లేదన్న స్పష్టీకరణ. 588 మందికి కారుణ్య, 334 మందికి కొలువుల పత్రాలంటూ మనకు వార్త కనిపిస్తోంది. రైట్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్కు ఊరట, రాధాకృష్ణరావు కూడా కేసులో విషయం లేదు, ఫిర్యాదులో జాప్యం జరిగిందన్న హైకోర్టు. చక్రధర్ గౌడ్ పెట్టిన కేసు కొట్టివేత అంటూ మనకు వార్త కనిపిస్తుంది. రైట్గా వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానంటూ బీఆర్ఎస్ను మళ్ళీ అధికారంలోకి తేవడమే లక్ష్యం. ఏడాదంతా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, రేవంత్ను కాపాడుతున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలుగువారి కోసం నాడు ఎన్టీఆర్, తెలంగాణ కోసం నేడు కేసీఆర్, సూర్యాపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్. చూడాలి కేటీఆర్ పాదయాత్ర ఏదాకా వస్తుందో. ఇక తెలంగాణలో వచ్చేసరి అధికారం మనదే, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎందుకు నిదర్శనం, విభేదాలు పక్కన పెట్టి కష్టపడి పనిచేయండి, తెలంగాణ బీజేపీ ఎంపీలకు అమిత్ షా ఉద్బోధ, ఎమ్మెల్సీలు కొమరయ్య, అంజిరెడ్డిలకు అభినందనలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నియామకం ఉగాది లోపేనట, ఇంకా ఉగాది లోపే ఉన్నది, ఇక వారం రోజులలో కావాలి. అయితే మరి బండి సంజయ్పై కేసు కొట్టివేత, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసు, మత విద్వేష ప్రసంగాలు చేశారంటూ అప్పట్లో ఫిర్యాదు, ఎలాంటి ఆధారాలు లేవంటూ కేసులు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు. ఓయిలో నిరసన నిషేధంపై హైకోర్టులో పిటిషన్, రిజిస్టర్కు న్యాయస్థానం నోటీసులు, తదుపరి విచారణకు ఏప్రిల్ 9 వాయిదా. రైట్, ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. మే 7 నుంచి 31 దాకా మిస్ వరల్డ్ పోటీలు, 10న ఓపెనింగ్ సెరమనీ, 31న ఫైనల్, 25 రోజుల పాటు 22 ఈవెంట్లు, హాజరు కానున్న 140 దేశాల కంటెస్టెంట్లు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ విశ్వవ్యాప్తం, మంత్రి జూపల్లి. వీటిపై రాజకీయం చేయదంటూ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి.
బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్ అంటూ మనకు హైలైట్గా వెలుగు పేపర్లో కనిపిస్తుంది. ప్రమోట్ చేసిన 25 మందిపై కేసులు. సో నిందితులు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తోంది. లీగల్ సంస్థలనే ప్రమోట్ చేశామంటూ రానా, విజయ్ తప్పని తెలిసి ఆపేశారంటూ ప్రకాష్ రాజ్. మీ లెక్క ఫామ్ హౌస్లో ఉండే పాలనపై పట్టు వస్తుందా? మీ లెక్క ఫామ్ హౌస్లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా? మీకు మానవత్వం విఘ్నత లేదు కాబట్టి జనం సాగనంపినరు. కేసీఆర్, కేటీఆర్లపై సీఎం రేవంత్ విరుచుకుపడ్డాడు. సో ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లంటూ ఆ వార్త కనిపిస్తుంది. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా అంటూ కేటీఆర్ వార్త మనకు వెలుగులో హైలైట్గా కనిపిస్తోంది. నేటి నుంచి 10th ఎగ్జామ్స్ హాజరు కానున్న 5 లక్షల మంది స్టూడెంట్స్, 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్, 2650 పరీక్ష కేంద్రాల ఏర్పాటు, వచ్చే నెల 4న ముగియనున్న పరీక్షలు. ఛాతిపై చేయి వేయడం, డ్రెస్ లాగడం రేప్ అటెంప్ట్ కాదు. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంటు. తీర్పు వెలువడిచిన జడ్జిపై దేశవ్యాప్తంగా విమర్శలు. సుప్రీంకోర్టు సుమోటగా తీసుకోవాలి. ఇందిరా జైసింగ్ ఇక భార్య పోర్ను చూస్తుందని విడాకులు ఇవ్వలేం. ఓ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు. సో కోర్టులు ఇస్తున్న తీర్పు మీద ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఛాతిపై చేయి వేయడం, డ్రెస్ లాగడము రేప్ అటెంప్ట్ కాదంటూ ఏదైతే అలహాబాదు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జి మీద సీరియస్ అవుతా ఉన్నారట. సో డ్రెస్ లాగడం కావచ్చు, ఛాతి మీద చేయి వేయడం కాదు, ఇవన్నీ కూడా తప్పు కాదంటూ అలహాబాద్ ఇచ్చినటువంటి ఆ తీర్పు సో సరికాదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోయేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు స్పందించాలని చెప్తా ఉన్నారు. ఇక హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత అనేది ఇక నేడు రేపు వడగండ్ల వానలు 10 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అంటూ ఆదివారం కూడా పలు జిల్లాలో ఈదురుగాలతో వర్షాలు పడే ఛాన్స్ ఉందట. రైట్, ఒకసారి దిశ చూస్తే దిశలో కూడా యాసిడ్గా ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. ఇక కేసీఆర్కు విఘ్నత లేదంటూ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేదంటూ నిన్న నియామక పత్రాలు రవీంద్ర భారతి ప్రోగ్రాం. ఇక్కడ 15 నెలలు 2 రోజులు కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరుపై విమర్శలు, కీలక బిల్లుల టైంలో డుమ్మా. గవర్నర్ ప్రసంగం తర్వాత కానరాని మాజీ సీఎం, కేసుల భయం, ఫిర్యాదుల వల్లనంటూ కామెంట్స్. వేతనం రికవరీ చేయాలని కాంగ్రెస్ సభ్యుల డిమాండ్. గజ్వెల్లో క్యాంపు కార్యాలయానికి టూలెట్ బోర్డు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే రావడం లేదంటూ బీజేపీ నిరసన. 15 నెలల 2 సార్లు అసెంబ్లీకి వచ్చిండు. డిస్కషన్ చేద్దాం దాని మీద. కేసీఆర్ అనుమతితో త్వరలో పాదయాత్ర అంటూ కేటీఆర్ వార్త కనిపిస్తుంది. ఇక ఎక్స్టెన్షన్ కుదరదు. శాంతికుమారి ఢిల్లీ పెద్దల క్లారిటీ. సీఎం రేవంత్ నుంచి వ్యతిరేకత. గులాబీతో సన్నిహితంగా ఉంటున్నారని ఆమెపై ఫిర్యాదులు. గతంలోనే రాజీనామా చేయాలని సంకేతాలు. లాబింగ్తో పదవిలో కొనసాగింపు. హనీ ట్రాప్లో కేంద్ర మంత్రులు 48 మంది వివిధ పార్టీ నేతలు సైతం. బాంబు పేల్చిన కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న. అసెంబ్లీ వేదికగా ప్రకటన. ఉన్నత స్థాయి దర్యాప్తులకు డిమాండు. సో హనీ ట్రాప్లో పడ్డారట కర్ణాటకకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది. వీళ్ళంతా కూడా వాళ్ళ వీడియోలన్నీ కూడా రికార్డింగ్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉన్నారట. ఒక్కొక్కరికి 2 సార్లు కాల్స్ వచ్చినాయట. న్యూడ్ కాల్స్ రికార్డింగ్ చేసి ఈ కర్ణాటక లీడర్లంతా కూడా మరి హనీ ట్రాప్లో పడ్డారని ఒక వార్త కనిపిస్తుంది. రైట్, ఒకసారి స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ప్రజాపాలనలో కొలువుల జాతర అంటూ హైలైట్ కనిపిస్తోంది. ఇంకోవైపు కాల్పుల మోత 30 మంది మావోయిస్టులు మృతి అనేది హైలైట్ కనిపిస్తుంది. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, 3 ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం, నిరుద్యోగులకు కళ నెరవేరబోతున్నదంటూ వార్త కనిపిస్తోంది. రైట్, రేషన్ కార్డు ఉంటేనే యువ వికాస పథకానికి కొత్త చిక్కట. కార్డు లేకపోతే దరఖాస్తుకు నో ఛాన్స్. బీఆర్ఎస్ పాపం, యువతకు శాపం. 10 ఏళ్ల నుంచి మంజూరు కాని కార్డు. సర్కార్ తీర్పై ఆశ బహుళ ఆగ్రహం. యువ వికాసం అని చెప్పేసి కొత్తగా పథకాన్ని తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 50,000 నుంచి 4 లక్షల దాకా పేద కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళు ఉపాధి హామీ కోసము 4 లక్షల వరకు మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు సహకారం చేస్తామన్నది, లోన్ రూపంలో ఇస్తామన్నది. సో అటువంటి వారికి కొంత బ్రేక్ పడిందని చెప్పొచ్చు. యువ వికాసానికి రేషన్ కార్డు తప్పనిసరి. గత 10 ఏళ్లలో రేషన్ కార్డు లేవు కాబట్టి ఇదొక తిప్పలుగా కనిపిస్తూ ఉంది యువతకు. లక్ష్మీదేవిపల్లి డిజైన్ మారనుందా? లక్ష్మీదేవిపల్లిని పక్కన పెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దశాబ్దాల పోరాటం. ఆశల పల్లకిలోనే రిజర్వాయర్. పడకేసిన ప్రాజెక్టు పట్టలెక్కించే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కార్. బడ్జెట్ ప్రసంగంలో అసెంబ్లీ వేదికగా ప్రకటించిన డిప్యూటీ సీఎం. జూరాల లేదంటే ప్రాణహిత ద్వారా నీటి తరలింపు. డిజైన్ మార్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం.
రైట్. ఇది 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 మనకు హైలైట్ కనిపిస్తోంది. ఇంకా నమస్తే తెలంగాణ చూస్తే గుండె ధైర్యం గులాబీ జెండేనట. రామన్న సేవ్ తెలంగాణ, వెక్కి వెక్కి ఏడ్చిన మాజీ సర్పంచ్ రాధా. అప్పు పుట్టట్లే, మనల్ని ఎవరు నమ్మట్లే అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇది హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత, 30 మంది నక్సల్ట్ ఎన్కౌంటర్. సో ఇది ఇప్పటివరకు మనం చూసినాం. ఇవన్నీ కూడా మనకు హైలైట్గా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనకు హైలైట్ కనిపిస్తున్నది సినీ తారలు మరి బెట్టింగ్ యాప్స్లో కొంతమంది మేము లీగల్గా ప్రమోట్ చేసామంటారు. ప్రకాష్ రాజ్ తెలియక చేసినా ఆపేసిన అంటున్నాడు. వీళ్ళు 11 మంది మీద ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు అయితే ఒకరు దుబాయ్ వీకిరు, ఒకరు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిరు, ఒకరు ఇంట్లో వండుకున్నారు, ఒకరు ఇంకెటో పోయిరు. కొంతమంది హాజరవుతారు, కొంతమంది హాజరైతలేరు. అటెండ్ అయిన వాళ్ళు పూర్తిగా చెప్తలేరు, పూర్తిగా చెప్పిన వాళ్ళు ఏమో ఆగమాగమవుతారు. ఒక పోల్ కూడా పెట్టినాం మనము, బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల మీద ఏ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటే ఒక పోల్ కూడా మనం పెట్టినాం. సో ఆ పోల్ని ఎవరైనా ఓట్ చేయండి. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ మీద ఏ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని